హే ఆల్, ఏంటి ఫేస్ అలా పెట్టింది అనుకుంటున్నారు కదా. సరే వినండి. యాక్చువల్లీ మా బాబు అక్షరాభ్యాసం కోసం అని చెప్పి మేమైతే ఎర్లీ మార్నింగే బాసర బయలుదేరాము. కానీ ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్నామో అంత రివర్స్ అయిపోయిందండి. ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా? సో అందుకనే ఇదే షార్ట్ కింద లాంగ్ వీడియో లింక్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో మొత్తానికి ఎలాగోలాగా తంటాలు పడి మొత్తానికి బాసర అయితే చేరిపోయాము. అక్కడ బాసర టెంపుల్కి వెళ్ళే కంటే ముందే ఒక 5 కిలోమీటర్స్ ముందే మనకి గోదావరి స్నానగట్ట ఉంటుంది. సో అక్కడ పిల్లలకి స్నానం చేపిస్తే మంచిదన్నమాట. సో భవిత్కి అయితే అక్కడే స్నానం చేపించి వాడికి ఒక కొత్త డ్రెస్ తీసుకెళ్ళాను. వైట్ లిటిల్ క్యూట్ కుర్తా అనమాట, అదే వేశాను. అండ్ వేసిన తర్వాత మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ టెంపుల్లో ఏంటంటే మనకు కావాల్సిన సెట్ ఉంటుంది కదా, సో అక్షరాభ్యాసంకి కావాల్సిన సామాన్లన్నీ అక్కడ దొరుకుతాయి, మనం అక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఒక 1000 రూపీస్ టికెట్, ఇంకా 100 రూపీస్ టికెట్స్ అయితే ఉంటాయండి. అంత డిఫరెన్స్ ఏం లేదు. 100 రూపీస్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం దర్శనం లేట్ అవుతుంది అంతే తప్ప, ఇంకా పూజ అంతా సేమ్ ఒక్కటే అనమాట. సో మొత్తానికి మేమైతే అక్షరాభ్యాసం పూజ అయితే చేస్తున్నాము. అక్కడ పంతులు గారు పూజ చేస్తున్నప్పుడే మా భవిత్ ఇక్కడ ఏదో రాసేస్తున్నాడు చూడండి, చూసారా? సో అదనమాట. తర్వాత ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఒక పిక్చర్ అయితే తీసుకున్నాము. ఇంకా ప్రసాదం తీసుకుని ఇంటికి రిటర్న్ అయ్యాము. వీడియో నచ్చితే లైక్ అండ్ subscribe.